దేశ రాజకీయాల్లో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ పై బీజేపీ దృష్టి పెట్టింది. బెంగాల్లో విజయం సాధించేందుకు మిషన్ బెంగాల్ పేరుతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక దీనిలో భాగంగా యూనియన్ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం, సెంట్రల్ లీడర్లు ఒక్కొక్కరికి 6 నుంచి 7 లోక్సభ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మధ్యప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రాకు కూడా బాధ్యతలైతే అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు గజేంద్ర షెకావత్, సంజీవ్ బల్యాన్, ప్రహ్లాద్ పటేల్, అర్జున్ ముండా, మన్సుఖ్ మాండవియాలు త్వరలో బెంగాల్ చేరుకుంటారని, అమిత్ షా ఈ వారాంతానికి రాష్ట్రానికి వెళతారని తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ పై బీజేపీ దృష్టి పెట్టింది. బెంగాల్లో విజయం సాధించేందుకు మిషన్ బెంగాల్ పేరుతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక దీనిలో భాగంగా యూనియన్ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం, సెంట్రల్ లీడర్లు ఒక్కొక్కరికి 6 నుంచి 7 లోక్సభ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మధ్యప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రాకు కూడా బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు గజేంద్ర షెకావత్, సంజీవ్ బల్యాన్, ప్రహ్లాద్ పటేల్, అర్జున్ ముండా, మన్సుఖ్ మాండవియాలు త్వరలో బెంగాల్ చేరుకుంటారని, అమిత్ షా ఈ వారాంతానికి రాష్ట్రానికి వెళతారని తెలుస్తోంది.